దాదాపుగా 200 టంకలు అయితే తీసాం. 200 300 ఫ్రెండ్స్ రాళ్ళు చూపిస్తున్నారు అనుకుంటున్నారు. ఇవి మామిడి టంకలు అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు టంకలు ఏరుకోవడానికి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు టంకలు ఏరుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఈ వర్షంలో ఏం చేయాలో తెలియక ఒక చిన్న మంచి పని చేద్దాం అనుకుంటున్నాము. ఈ చల్లటి వాతావరణంలో మొక్కలు నాటితే బాగుంటుంది కదా అనుకున్నాం, కానీ మొక్కలు అయితే మాకు దొరకలేదు. మొక్కలు కొనేంత బడ్జెట్ కూడా మా దగ్గర లేవు. అందుకే ఫ్రీగా వచ్చిన టంకలు అయితే మామిడి చెట్ల కింద తీస్తాం. వాటిని తీసి కొండల మధ్యలో వేస్తే అవైతే బాగా ఎదుగుతుంది అనుకుంటున్నాం. వేరే మొక్కలు వేయాల్సింది, కానీ వేరే మొక్కలు వేస్తే ఎవరు అడ్డు అనేది చేయరు. ఈ మామిడి మొక్కలను పంచ మొక్కలు మనం వేసినట్లయితే అడ్డు చేయడానికి చాలా అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే అవి మనకైతే పళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు. అలా అని చెప్పేసి మేము పర్టికులర్ గా దాన్ని ఎంపిక చేసుకున్నాం. ఆ టంకలు నేరే విధానాన్ని అయితే మీకు చూపిస్తాను. మంచి టంకలను అయితే మేము ఎంపిక చేసుకుంటాం. ఫ్రెండ్స్ రాళ్ళు చూపిస్తున్నారు అనుకుంటున్నారు. ఇవి మామిడి టంకలు అనమాట. మామిడి చెట్టు కింద తినేసి పడేసినాం అనమాట. ఇవైతే ఇప్పుడే మొలకలు వస్తున్నాయి. ఇవి మేము దగ్గర తీసుకెళ్లి నాటుదాం అనుకుంటున్నాము. మనం సహజంగా నాటినవే కంటే మనం మామూలుగా పడేసినవే చాలా బాగా ఎదుగుతాయి అనమాట. వీటిని ఇప్పుడు మేము గ్యాదర్ చేయడానికి మా ఫ్రెండ్స్ తో అయితే వచ్చాము. మొత్తం ఇక్కడ ఉన్న టంకలన్నీ తీసి మేమైతే ఒక దగ్గరికి తీసుకెళ్లి నాటుతామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే చక్కగా మొలకలు వచ్చినటువంటి టంకలు. ఇవి మనం సహజంగానే రెంచుగోయలు కానీ దీంట్లో మంచి సహజంగా పెంచవచ్చు. దీనికి సపరేట్గా మిగతా మొక్కలు అంటు మొక్కల్లాగా మొక్కలు నాటిన తర్వాత ఎదుగుదల కంటే దీన్ని సహజంగానే బాగా ఎక్కువగా మంచి ఫలాలు అనేది అందిస్తాయి. ఫ్రెండ్స్ ఇవైతే చెట్టు కింద మొలక వచ్చింది అనమాట. ఇదిగో ఇది మామిడి చెట్లు. ఇవి చాలా టేస్ట్ గా ఉంటాయి అనమాట. మా ఊర్లో ఎక్కువగా ఈ మామిడి చెట్టు తింటారు పళ్ళు. ఇవి నాటి చూద్దాం మనం ఎంత బాగా వస్తుందో క్రాప్ అనేది చూపిస్తాను. చూడండి మొక్క, మనం నాటే మొదటి మొక్క ఇదే ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా మామిడి మొక్కలు నాటి ఉంటే, ఇలాంటి టంకలు తీసుకుని నాటి ఉంటే కామెంట్ చేయండి. మరిన్ని మొక్కలు అయితే తీద్దాం. మనం టంకలు అయితే కింద పడేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అవైతే మనం మంచివి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని అయితే పాడైపోయినట్టున్నాయి, అవి పాడేసింది వదిలేసి మనం అయితే మంచివి సెలెక్ట్ చేసుకున్నాం. దాదాపుగా 200 నాటుదాం అనుకుంటున్నాము ఫస్ట్. కాబట్టి గ్రోత్ ఎలా ఉంటుందో మనం చూసి తర్వాత అయితే నాటుదాం. ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్స్ తో మొత్తం తీస్తున్నాం అనమాట. ఇవి 2 days పోయేసరికి మొలకలు వచ్చే హైట్ వచ్చేస్తాయి. ఇవి మట్టిలో ఉంటే, ఇవి ఆకుల మీద ఉండడం వల్ల అంతగా రాలేదు మొలకలు. అయినా సరే కొన్నికైతే వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, ఇవైతే ఇప్పుడే సిగిరించడానికి సిద్ధంగా ఉన్నట్టుంది. వేరు అంటారు ఫ్రెండ్స్. ఇవి ఇక్కడ నుంచి ఇంకో మొక్క వస్తుంది అనమాట. ఇది ఇలా పడి ఉంది కాబట్టి వేరు కిందికి వెళ్తుంది. మొలక అనేది ఇక్కడ నుంచి వస్తాయి. మీకు తెలిసే ఉంటుంది కదా. ఈ మొక్కలు నాటితే చాలా వేగంగా ఎదుగుతారని మా నమ్మకం. బూడిద పాలు అవ్వకుండా చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇదంతా బాగానే ఉంది బాబాయ్, కానీ మొక్కలు మనం నాటిన తర్వాత ప్రొటెక్షన్ ఎలా చేయాలని ఆలోచించాల్సి వస్తుంది అనమాట. దీనికైతే సహజంగా నాటు మొక్కల్లాగా అంటు మొక్కల్లాగా కంచె కానీ ఇవన్నీ వేసినప్పటికీ ఆవులు కానీ దీని ఇటువంటి నేచురల్గా ఇదే దాని మీద అంతగా నష్టం అనేది కలిగించదని అనుకుంటున్నాను. అయితే అంతా బాగానే ఉంది, కానీ మనం ఇన్ని టంకలు తీసుకెళ్తాం కదా, ఒకటైనా మొలుస్తాయి అని నా చిన్న నమ్మకం అనమాట. మొలుస్తాయి, ఇవన్నీ బాగానే ఇదవుతాయి. ఎందుకంటే మనం నేచురల్ గా చెట్టు ఈ టంకలన్నీ తీసుకున్నాం, బాగానే ఉంది. నాట క్రమంలో వర్షం పడకపోతే బాగుంటది. ఈ చెట్లు నాటిన తర్వాత 100 చెట్లు బ్రతికినా చాలా ఎక్కువ క్రాప్ వస్తుంది మనకు. అయితే ఇదే పళ్ళు ఉంటాయి అన్నమాట. చిన్న రకం టంకలు అన్నమాట. వర్షం కాబట్టి మరి మనం దీనికి తగినటువంటి ఎక్విప్మెంట్ తీసుకొని రావాల్సింది. ఇందాక క్లైమేట్ ఫ్రెండ్స్ వర్షం తగ్గిన తర్వాత మేమైతే వచ్చామన్నమాట. ఇక్కడ వేరే మామిడి చెట్టు అనమాట. ఇదైతే చాలా పెద్ద మామిడి చెట్టు. చూడండి వర్షం చెట్టు ఎలా పడుతుంది చిన్న చిన్నగా. నేనైతే ఈ కర్ర తీసుకున్నాను అనమాట. కొద్దిగా గలీజ్గా అనిపించింది చెట్టు కిందకి వచ్చేసరికి. అయినా మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అన్ని ఆటంకాలు వస్తాయని చెప్పేసి తీసుకున్నాం. అయితే ఇదిగో మొలకలు వచ్చినటువంటిది. ఈ టంకలు అయితే అర్జెంటుగా మొక్కలు రావడానికి అనేది ఆస్కారం ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అంతా నాలో భాగం అయిపోయారు అనమాట. ఎక్కడ వెళ్ళినా చిన్న చిన్న మొక్కలు కనిపిస్తుంది. ఇక్కడైతే దగ్గరకు వచ్చేసరికి మాకైతే మొత్తం
మొలిసిన మొక్కలే కనిపిస్తున్నాయి. ఇవైతే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి మనం. ఇవి తీసే విధానాన్ని కూడా మీకైతే చూపిస్తా. ఇవి లోపలికి బాగా నాటుకుపోయాను ఫ్రెండ్స్. ఇవి అయినా బ్రతికిస్తాయి. ఇవి సేఫ్గానే బయటకు అయితే తీసాను నేను. ఇంకా అలా తీస్తుంటే అన్ని మొక్కలు కిందకి అయితే వెళ్ళిపోయినాయి అనమాట టంకలు. ఇదిగోండి చూడండి, ఇవైతే లోపలికి వెళ్ళిపోయింది. అమ్మ అంత జాగ్రత్తగా తీసినా తెగిపోయింది ఫ్రెండ్స్. ఇవి మనం తీసుకున్నటువంటి టెంకాయలు నాటడానికి వెళ్తున్నాం. చూడండి, వర్షం ఒకటి ఈరోజు వర్ణించినట్టు అనిపించట్లేదు, అసలు తగ్గటం లేదు. కానీ అనుకున్న పని పూర్తి చేద్దామని చెప్పేసి దీక్షతో ముందుకు సాగుతున్నాం. క్లైమేట్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఈ కాగి చెట్టు నుంచి చూపుతుంటే చల్లటిగా వస్తున్నాయి. అటు ఈ చెట్టు కింద వస్తే మాత్రం బుడగలు పడుతూనే ఉన్నాయి. క్లైమేట్ అయితే చూపిస్తే మీకు ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం పొగ మంచిగా ఉంది చూడండి. ఇవి అయితే ఊపి చాలా వెరైటీగా కనిపిస్తాయి అనమాట మనకు. ఎక్కడో లేని ఫీలింగ్ కదా ఫ్రెండ్స్. రండి మీకు చూపిస్తాం. మంచి వాతావరణం ఉంది. చెప్పాలి ఫ్రెండ్స్, తీసుకున్న టంకలను అయితే తీసుకెళ్తున్నమాట. చిన్న చిన్నగా జల్లులు అయితే వస్తున్నాయి. అయినా దాన్ని లెక్క చేయకుండా మొదటి ప్రయత్నం కాబట్టి ఏదో విధంగా నాటుదామని మేమైతే పైకి వచ్చేస్తున్నాం. మా ఫ్రెండ్ అయితే గబా వెళ్ళిపోతున్నాడు. అక్కడ కూడా మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టుని చూస్తున్నాడు పళ్ళు ఉందో లేదో అని. మొత్తానికి కాయలు అయితే మొత్తం తినేసినట్టున్నాయి. అప్పుడప్పుడు మాకు ప్రాంతంలో కొన్ని కోతులు అయితే వస్తాయి. కోతులు అలమా అంటాం కదా, అలాంటివి కూడా వచ్చి తినేస్తుంటాయి అనమాట పళ్ళు. క్లైమేట్ అయితే వేరేలా ఉంది ఫ్రెండ్స్. మొత్తం చూడండి ఎంత అద్భుతంగా ఉంది కదా. మీకైతే ఇంకో అద్భుతమైన విషయం చూపిస్తారండి మీకు. మా ఫ్రెండ్ అయితే ముందు వెళ్ళిపోయేసి మాకైతే ఇవ్వకుండా మామిడి పళ్ళు మొత్తం తినేసాడు అనమాట. తినడం ఒక ఎత్తు అయితే ఆ టంకల్ని పడేసాడు ఫ్రెండ్స్. మేము ఇంత కష్టపడి టంకలు తెస్తుంటే ఆ టంకల్ని వేరే దగ్గర పడేసాడు అనమాట. మొత్తం ఎన్ని టంకలు తీసామో మీకైతే చూపిస్తా. మొత్తం పోసి కిందన కొన్ని మొక్కలు వచ్చేస్తున్నాయి, కొన్ని మామూలుగా ఉన్నాయి. నార్మల్ది పడేసి మొత్తం మొక్కలను అయితే నాటేస్తాం మనం. ఆ ప్రాసెస్ కూడా మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్. రండి ఇప్పుడు మీకు ఫ్రెండ్స్, మనమే ఇప్పుడు ఇక్కడే నాటుతున్నాం అనమాట మొక్కల్ని. ఇవి చాలా జారుడుగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా మేము నాటిన మామిడి మొక్కే. ఎంత పెద్దగా అయిందో, నేను 3rd క్లాస్లో 6th క్లాస్లో నాటాను అనుకుంటాను. ఇది ఇప్పుడైతే చాలా పెద్దగా అయిపోయింది అనమాట. నాకంటే పెద్దగా అయింది. ఎక్కువ నాకంటే చిన్నగా ఉండాలి, కానీ ఇది నాకంటే పెద్దగా అయిపోయింది అనమాట. మీకైతే చూపిస్తే ఇప్పుడు క్లైమేట్ ఎలా ఉందో చూస్తారు కదా ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. దిగడం అయితే చాలా ఇబ్బంది ఫ్రెండ్స్. చాలా చక్కగా దిగాలి, లేకపోతే జారి పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. దాదాపుగా 200 టంకలు అయితే తీసాం. 300 ఉంటాయి అనమాట. ఇవి ఇప్పుడు అక్కడ కొన్ని రెంచుగోతులు ఉన్నాయి, వాటిలో వేస్తామన్నమాట. ఇవంతా సహజంగా అంటే మనం తినేసి మొక్కలు నాటినవి కావన్నమాట. ఇవి మామూలుగా టంకలు పడేసినవే. ఇవైతే మొలిసిందనమాట, పెద్ద పెద్ద మొక్కలు అయింది అవంతా. ఈ ఖాళీ ప్రదేశంలోనే మనమైతే కొన్ని టంకల్ని ఇప్పుడు వేసుకుందాం అనమాట. మొక్కలు ఉన్నది కాకుండా మొక్కలు లేనివి అనమాట. ఇది మనం ఇలా వేయడం వల్ల ఇవంతా దానంతా అదే మొలుస్తాయి కాబట్టి గ్రోత్ అయితే చాలా వేగంగా ఉంటుంది. ఇది వేసిన తక్కువ సంవత్సరాల్లోనే చాలా ఎక్కువ గ్రోత్ వచ్చింది ఫ్రెండ్స్. ఇవైతే మొక్కలు చూద్దాం. మనం దగ్గర ఉన్న ప్రాబ్లం కాదు, మనం ఎదిగే కొద్దీ కట్ చేసుకుంటాం కాబట్టి అవైతే చిన్నగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనకైతే చెట్టు ఎదగడమే కావాలి. మనమైతే ఇటు కూడా వేసుకుందాం అనమాట. ఎక్కడున్న మొక్కలు బ్రతుకుతాయి, మనకైతే తెలుసు ఆ విషయం. మనం ఎందుకంటే ప్రొటెక్ట్ చేస్తాం కాబట్టి మొక్కలు అయితే బ్రతికిస్తాయి. ఈ చుక్కల్లో మనం అయితే నాటుకొని కొన్ని వేసుకుందాం అనమాట. పెద్ద పెద్ద యూకోలిప్టస్ చెట్లు లేకపోతే ఇంకా బాగా గ్రోత్ వస్తుంది, కానీ ఇవి ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన విషయం అనమాట. ఓకేరా, చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం పిచ్చి మొక్కలు ఎదిగిపోయింది. ఈ వర్షానికి దీనిపైన పడినటువంటి నీటి తుంపరాల వలన ఎక్కువగా తగ్గిపోతున్నాం వర్షం కంటే. వీటన్నిటిని దాటుకుంటూ వెళ్తే కానీ మొక్కలు కూర్చోడానికి అంతగలిగినటువంటి ఇంత కష్టపడి సడన్గా వచ్చిన ఆలోచన లాంటి ఇలానే ఉంటుందేమో, కానీ మా ప్రయత్నం మంచిదే కాబట్టి
నేనైతే తడిసినా పర్లేదు, భావితరాలకు ఉపయోగపడాలని నాటుతున్నా. ఇంతలా శ్రమించి నాటితే ఒక్క మొక్క అయినా ఎదుగుతో లేదు చూద్దాం. ఇది నా మొదటి మొక్క, ఇందాక వేసాం బట్ ఇప్పుడు కూడా వేస్తున్నాం అనమాట. ఎదగాలని కోరుకుందాం ఫ్రెండ్స్, మీరు కూడా కోరుకోండి. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే, మొక్కలు నాటే కార్యక్రమం కాబట్టి. అటు మొత్తం ఇప్పుడు మనం వెళ్ళేది అలాగే, నేను ఇప్పుడు అలాగే వెళ్తాను, మీరైతే చూడవచ్చు. చిన్న దారిలో పంగొంటూ వెళ్ళాలన్నమాట. ఎంత ఇబ్బందిగా ఉంటుందో అంటే చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. నిలువుగా తీగు, నిలువుగా తీగు. అప్పుడు ఇలాగే ముగ్గురు మేము నాటాం కదా, ఇప్పుడైతే ఇంకా మొక్కలు దగ్గరికి నాటుకుందాం ఫ్రెండ్స్. మొక్కలు అయితే ఒక మొక్క పోయినా ఒక మొక్క ఎదుగుతుంది అనమాట. అలా అని చెప్పేసి ఇవైతే నాటుతున్నాం. ఇప్పుడు మామూలుగా ఒక టంక వేసుకుందాం అనమాట. ఇక్కడ తవ్వడానికి అయితే చాలా ఇబ్బంది, మనం గట్టిగా ఉంటుంది. మామూలుగా ఒక టంక వేసి మనం మామూలుగా నాటేసుకోవచ్చు. అంతేకాదు ఈ లోపలికి కొన్ని టంకలు వేద్దాం, ఎదగవచ్చు కదా. ఎలకలు తినేస్తే మనం ఏం చేయలేం, కానీ ఎదిగే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇటు ఈ లోపలికి మంచి మట్టి అనమాట ఇది, కాబట్టి అటు కూడా వేసుకున్నాం. ఆ మధ్యలో ఎదిగే అవకాశాలు ఉంటాయి సార్. ఇలా జల్లడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ కొండంతా మనదే, అందుకే ఇవైతే మనం వేస్తున్నాం. ఎక్కడ మొలిసిన మన మొక్కలే, భావితరాలకు ఉపయోగపడుతుందంటే మనం ఏవైనా చేయవచ్చు అనమాట. ఇలా పడేస్తుంటే భలే ఉంది కదా. అవి మొలకలు లేవు కాబట్టి పాడవద్దు అనమాట. అవి ఇదిగోండి, ఇందాక మీకు చూపించాను కదా, అదే ఇవి. ఇవైతే చాలా పెద్దగా అవుతాయి. ఇది దగ్గరలోనే వేసుకుందాం, ఎలకలు తినేస్తుంది. లేకపోతే ఎక్కడ వేసినా ఎలకలు తినేస్తే తినేయవచ్చు, బట్ మనం ఇలా పడేస్తుంటే భలే ఫీల్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవి పెద్ద అయిన తర్వాత దగ్గరలో ఉంటాయి. కోతులు వస్తే ఇంకా బాగుంటుంది అనమాట చూడడానికి. మనకైతే చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతి వీడియోలు కావాలనుకుంటే మీరు ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీ పేరు మీద కూడా నేనైతే ఒక మొక్క నాటుతా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మొక్కలు నాటడం అనేది చాలా అవసరం మనకు. ఎక్కడ చూసినా చెట్లు కొట్టివేయడం తప్ప మొక్కలు నాటింది అయితే నాకైతే కనిపించట్లేదు. మనం యువత మేలుకోకపోతే భావి తరాలే నాశనం అయిపోయేటట్టుంది ఫ్రెండ్స్. మీ పిల్లలు ఉంటే చెప్పండి, వాళ్ళ బర్త్డే రోజున ఒక మొక్క నాటించండి. అలాగా వాళ్ళు 30 సంవత్సరాలకు వచ్చేసరికి 30 చెట్లు ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ పేరు మీదుగా. మీరు అయితే ఆ విధంగా మీ పిల్లల్ని చేయించండి. స్కూల్ నుంచి వచ్చినప్పుడు అడగండి, ఈరోజు ఏం నేర్చుకున్నావు ఏంటి. వాళ్ళు ఏవైనా కొత్త విషయం నేర్చుకుంటే ఒక మొక్క నాటమని చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలంటే గవర్నమెంట్ రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. మనం కూడా చేస్తే మనం అయితే భావితరాల నుంచి ముందుకెళ్ళవచ్చు. మనం ప్రకృతిని కాపాడాలి. ప్రకృతి మనకి ఎంతలా ఏం నేర్పిస్తుందని చూసారు కదా ఫ్రెండ్స్. ఇవి ఏకదాటిగా నేనైతే వేసుని చూడలేదు పూర్తిగా. వచ్చిన మే నుంచి ఇప్పుడు వరకు ఫుల్ వర్షాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నేనైతే ఏప్రిల్ చివరిలోనే కొంత వేసవి కాలాన్ని చూశాను. ఇప్పుడు కుండపోత వర్షాలు అయితే మాకైతే ఉన్నాయి. ఇవంతా ప్రకృతి నుంచి వచ్చినవే. ఆ ప్రకృతిని మనం నాశనం చేయడం వల్ల ఇంతలా ఎండలు ఇంకా వర్షాలు అయితే ఉన్నాయి. నేనైతే అలా అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏం, ఈ నేచర్ మీద ఎలా ఉందో మీరైతే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని నేచర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ 3 మొక్కలు మీకోసమే నాటుతున్నా ఫ్రెండ్స్. ఇవైతే వీటి కోసం నేనైతే ఒక చక్కటి గూడు ఏర్పాటు చేసి మరీ నాటుతాను ఈ మొక్కలు మీకోసం. మీరైతే చేయాల్సిందే ఏం లేదు ఫ్రెండ్స్. వీడియో చూసి స్కిప్ చేయకుండా చూసి జస్ట్ సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చాలు. ఇవే మీరు మాకు ఇచ్చే బహుమతి. మీకోసం నేనైతే మొక్కలు నాటే ప్రయత్నం చేస్తాను, నాటుతాను. మీరైతే కామెంట్ చేయండి, నా పేరు మీద నాటమని చెప్పండి, నేనైతే మొక్కలు నాటుతాను ఫ్రెండ్స్. మరిన్ని నేచర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.